ఇక స్వప్న మా పుట్టింట్లోనే నేను శ్రీమంతం జరుపుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా అది కూడా కరెక్టే కదా! తన బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా! తనకి తొలిచూరు బిడ్డ కదా! వాళ్ళ ఇంట్లోనే జరుపుకోవడం కరెక్ట్ అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారు. ఇలా అక్కడ ఒప్పుకోవడంతో 20,00,000 రూపాయల చెక్కు చింపేసి రుద్రాణి అలాగే రాహుల్‌కి పెద్ద షాక్ అయితే ఇచ్చేస్తుంది. ధనలక్ష్మి, ప్రకాశం కూడా షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. ఇలా ఆ ప్లాన్ వర్కౌట్ చేసి శ్రీమంతం చేసి ఎలా అయితే అక్కడ పెద్ద షాక్ అయితే ఇచ్చేస్తుంది. ఇక ఇలా జరిగిన తర్వాత రుద్రాణికి దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా ఇలా ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది. కానీ ప్రకాశానికి మరింత కోపం పెరిగిపోతూ ఉంటుంది. కావ్య ప్రవర్తన అర్థం కాని అయోమయం పరిస్థితిలో ధాన్యలక్ష్మితో పాటు ప్రకాశం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయితే మొదలుపెట్టేస్తాడు. అలా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే ప్రకాశం మాట్లాడతాడో ఈ విషయాలన్నీ కళ్యాణ్కి తెలుస్తాయి. ఇంట్లో జరుగుతున్న సమస్యలు తాతయ్య దగ్గరుండి పట్టించుకోడు. కానీ తన తాతయ్య దగ్గరికి వచ్చిన నానమ్మ ఇంట్లో జరుగుతున్న సమస్యల గురించి చెప్తుంది. అలా చెప్పడంతో ఒక్కసారే కళ్యాణ్ షాక్ అయిపోతాడు. అసలు ఎందుకు అన్నయ్య వదిన ఇలా చేయడానికి చాలా పెద్ద కారణం ఉంటుంది, అది మాకు అర్థమవుతుంది. కానీ ఇంట్లో వాళ్ళకి అర్థం కావడం లేదురా, మీ నాన్న కూడా అలానే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది ఇంద్రాణి. అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది, అన్నయ్య వదినల మధ్య పెద్ద సంఘర్షణే ఉంది. వాళ్ళు ఏదో తెలియని భారాన్ని మోస్తున్నారు. ఆ భారం ఏంటో ముందుగా నేను తెలుసుకుంటాను అనుకున్న కళ్యాణ్ తన అన్నయ్య వదినల ప్రవర్తన వెనుక కారణమేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీసులో ఉన్న ఒక మేనేజర్ ద్వారాగా నిజమైతే తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న కళ్యాణ్ షాక్ అయిపోతాడు. తన అన్నయ్య వదిలి ఎంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నారో వాళ్లకు అర్థమైపోతుంది. అలా కళ్యాణ్ అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్న కళ్యాణ్ ఈ నిజం దాచిపెట్టినంతకాలం వదిన అందరికీ శత్రువుగానే మారిపోతుంది. తాతయ్య తప్పు చేయలేదు, తాతయ్య తల వంచుకోవాల్సిన అవసరం లేదు, అందుకని ఈ నిజాన్ని నేను బయట పెడతాను. నాన్న తెలుసుకోవాలి, నాన్న కూడా అమ్మతో పాటు కలిసిపోతే వదిన, అలాగే ఇక అన్నయ్య, అలాగే పెద్దమ్మ, పెద్దనాన్న, నానమ్మ అందరూ బాధపడతారు. లేదు, ఆ కుటుంబంలో ఇలాంటి సమస్యలు రావడానికి లేదు. అందుకే నిజాన్ని బయట పెట్టాలి. అన్నయ్య వదిన మోస్తున్న భారం గురించి నాన్నకు తెలియాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఒకరోజు కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి చాలా సంబరపడిపోతుంది ధాన్యలక్ష్మి. ఇన్నాళ్లకు ఈ అమ్మ గుర్తొచ్చిందా నీకు? అమ్మ గుర్తుకు రాలేదు, అమ్మ గుర్తుకొచ్చేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నా కోసం పోరాడుతున్నాను అని చెప్పేసి తాతయ్యని మంచాన పడేశావు. ఇంకా కూడా నీలో మార్పు రావడం లేదు. ఏంట్రా అలా మాట్లాడతావు? నీకోసమే మీ అమ్మ పోరాడుతుంది, నాకు ఇన్నాళ్ళకు అర్థమైంది, నువ్వు కూడా అర్థం చేసుకో అని చెప్పేసి ప్రకాశం మాట్లాడేసరికి ఏంటి నాన్న మీరేనా ఇలా మాట్లాడుతుంది? అవునురా, ఇంతకాలం గుడ్డిగా నమ్మాను అందరినీ, కానీ నాకు అర్థమవుతుందిరా, ఎవరేంటో ఇప్పుడే తెలుస్తుంది. మీ అమ్మాయి కరెక్ట్ అని అనిపిస్తుందిరా అని ప్రకాశం అనేసరికి ఎందుకు అలా అనిపించిందని చెప్పి అనేసరికి ఇంట్లో జరిగిన సిచ్యువేషన్లు చెప్తూ ఉంటాడు. అయ్యో నాన్న, వాళ్ళ మధ్య ఎంత పెద్ద సంఘర్షణ ఉందో, వాళ్ళు ఎంత భారాన్ని తలకి మోస్తున్నారో, ఎన్ని రకాల టెన్షన్లు పడుతున్నారో అర్థం చేసుకోకుండా ఎందుకు నాన్న మీరు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎప్పుడు కావ్య వద్దని సపోర్ట్ చేసే మీరు కూడా ఇలా మారిపోతే ఎలాగా? 100 కోట్ల విషయంలో 100 సమస్యలు మోస్తూ ఎన్ని రకాల మాటలు పడుతున్నారో వాళ్లకు మాత్రమే తెలుసు. ఏంట్రా 100 కోట్లేంటి, ఎన్ని రకాల సమస్యలు ఏంటని అడిగేసరికి మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తాడు కళ్యాణ్. అలా బయట పెట్టడంతో ఒక్కసారి కుప్పకూలిపోతాడు ప్రకాశం. అయితే చూసారా ఇంత పెద్ద రహస్యం దాచిపెట్టి మన ఆస్తిని మనకు లేకుండా చేసేశారు వీళ్ళు. ఆ పెద్ద ఆయన అలాగే రాజ్, కావ్య ముగ్గురు కలిసి ఆస్తిని నా కొడుకు లేకుండా అప్పుల పాలు చేసేసారనేసరికి ధాన్యలక్ష్మి చంప పగలగొడతాడు. ఏంటన్నయ్య ధాన్యలక్ష్మి చంప ఎందుకు పగలగొట్టావు? నిజమే కదా, ఇంతకాలం ఆస్తి వస్తుందంటే ఇప్పుడు అప్పులు చూపిస్తున్నారు, ఇదంతా కూడా ఒక నాటకమే. చంపేస్తాను నువ్వు ఇంకొక మాట మాట్లాడితే. ఇష్టం ఉంటే ఉండు, కష్టమైతే ఇల్లు వదిలి వెళ్ళిపో. మా నాన్నగారు తప్పు చేయలేదు, ఆయన హామీ సంతకం చేశారంటే ఎంతో నమ్ముంటారు. కానీ వాళ్ళు చేసిన తప్పుకి నాన్నగారి పరువు పోకూడదని చెప్పేసి కావ్య, రాజు ఎంతో కష్టపడ్డారు. అది తెలుసుకోలేని నేను కావ్యని అపార్థం చేసుకున్నాను. తన పేరు మీద ఆస్తి ఉంది, మేము డబ్బు కట్టము అంటే అసలు ఏం చేసేదే ఉండదు. నాన్న పరువు కాపాడాలని చెప్పి ఎంతో టెన్షన్ పడుతూ ఆఫీస్లో ఎంతో ఓవర్ వర్క్
వర్క్ చేస్తూ వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఇప్పటికి నాకు అర్థమవుతుంది. నిజంగా చాలా చాలా పొరపాటు చేశాను. నన్ను క్షమించమ్మా కావ్య. చాలా పెద్ద తప్పు చేసి నిన్ను బాధ పెట్టాను. వీడొచ్చి నిజం చెప్పకపోతే నాకు నిజం తెలిసేదే కాదు. ఈ నిజాన్ని ఎప్పుడో చెప్పి ఉండొచ్చు కదా. చూశారు కదా, నిజం చెప్తే తాతయ్యని అర్థం చేసుకునే వాళ్ళకన్నా అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. తాతయ్యని అపార్థం ఎవరూ చేసుకోకూడదు. తాతయ్య మన కోసం ఎంతో కష్టపడ్డారు. ఇక తాతయ్యను అపార్థం చేసుకుంటే తట్టుకునే శక్తి మాకు లేదు. అందుకనే నిజాన్ని చెప్పలేకపోయాము అని చెప్పేసి కావ్య చెప్తూ ఉంటుంది. అలా చెప్పడంతో చాలా బాధపడతారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. రాజు కావ్య ఎంతగా బాధపడ్డారో అర్థం చేసుకుని. కానీ రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి మాత్రం కొంచెం కూడా అర్థం చేసుకోరు. పిచ్చి వాళ్ళలా మాట్లాడుతూ ఆస్తి గురించే తప్ప ఇంకొక ఆలోచన వాళ్ళలో ఉండదు. అలా వాళ్ళు చేసిన పొరపాట్లని, వాళ్ళు చేసే తప్పుల్ని సరిదిద్దే అవకాశమే ఉండదు. ఎందుకంటే వాళ్ళు మాట వినిపించుకోరు. ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు. అంత కష్టంలో ఉన్నా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే తప్ప. ఇక మీరిద్దరూ కనుక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ధాన్యలక్ష్మితో సహా ఇద్దరు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక నుంచి కావ్యకి రాజ్కి తోడుగా నిలబడి ఇక ఆ 100 కోట్ల రూపాయల అప్పు తీర్చడానికి మేం కూడా ముందుంటాము అని చెప్పేసి సుభాష్ అలాగే ప్రకాశం కూడా చెప్తారు. ఇక అలా గుండె పగిలే నిజమైతే తెలిసిపోతుంది. అలా గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని అందరికీ షాక్ అయితే ఎదురైపోతుంది. కళ్యాణ్ నిజం చెప్పడంతో ప్రకాశంలో మార్పు రావడం, అలాగే ఇక రాజు కావ్యాలకి తోడుగా నిలబడడం జరుగుతుంది. అలా రాజు కావ్యాలు 100 కోట్ల రూపాయల అప్పు తీర్చడానికే కాదు, ఇక నందగోపాల్ని పట్టుకునే ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు. నందగోపాల్ అయితే పోలీసులకు ఎక్కడున్నాడో ప్రస్తుతం అయితే దొరికిపోతాడు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.